తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నట్లు తెలిపింది. తెలంగాణలో విచిత్ర వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. వాల్టి నుంచి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో రానున్న 4 రోజుల పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురువనున్నాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందన్నారు. దీని ప్రభావంతో 4 రోజుల్లో కోస్తా జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రధానంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. గంటల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు వీచే అవకాశం ఉండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో అల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకవైపు వర్షాలు పడుతుంటే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ, ఏపీల్లో ఈ వారంలో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ప్రజెంట్ ఉన్నటువంటి వెదర్ సిచ్యువేషన్ ఏంటి? అవేర్నెస్ కలిగేలా ఏం చేస్తున్నారు అధికారులు? ఎస్ సౌమ్య, 2 తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడింది. అయితే ఈ రోజు ఆ అల్పపీడన ప్రాంతం బలహీన పడేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను కూడా చూస్తున్నాము. నిన్న సాయంకాలం సమయంలో ఒక్కసారి వాతావరణం మారిపోయింది. ఇక ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీసాయి. దీంతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు 2 తెలుగు రాష్ట్రాలలోనూ కురిశాయి. హైదరాబాద్ లో చూసుకుంటే అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా మనకి నమోదైంది. ఇక నిన్న ప్రధానంగా మనం చూసుకుంటే మనకి అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా మహబూబాబాద్ లో చూసుకుంటే 3.1 సెంటీమీటర్ల వర్షపాతం, ములుగులో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యింది. అయితే రాగల 2-3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కూడా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ కూడా మనకు వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదయం మొత్తం కూడా మనకి గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతుంటే ఒక్కసారిగా వాతావరణం మాలిపోతుంది. ఇక ఈదురు గాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపుల వర్షం కూడా మనం చూస్తున్నాము. సో ప్రధానంగా మనం చూస్తే 10-11వ తేదీల్లో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అక్కడి అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనకు రానున్నటువంటి రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగా మనం చూస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా 36 నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి.
కురుస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో నేటి నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలకైతే 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఇక హైదరాబాద్ ప్రస్తుతం ఎల్లో అలర్ట్స్ లో కూడా ఉంది. ఒకవైపు చూసుకుంటే ఎండలు మండిపోతున్నాయి, మరొక వైపు చూసుకుంటే వాతావరణం చల్లబడుతోంది. అనుకోని విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలైతే కురుస్తున్నాయి. మొన్న మనం చూసాము, ఉదయం అంతా కూడా విపరీతమైనటువంటి ఎండ ఉండి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు ఎక్కడికక్కడ కూడా కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ జనజీవనం కూడా స్తంభించింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అటు జిల్లాలలో చూసుకుంటే పంట పొలాలు కూడా భారీ నష్టం వాటిల్లింది అని చెప్పుకోవచ్చు. ఇక పిడుగులు పడేటువంటి నేపథ్యంలో రైతులు పంట పొలాలకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కరెంటు పోల్స్ కి పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి ప్రదేశాలలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సాధారణంగా మనం చూస్తుంటాము, ఎండాకాలంలో విపరీతంగా ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో తేమ అంతా కూడా మనకు గాలి రూపంలో వెళ్ళిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఎక్కడికక్కడ మనకు జల్లులు అయితే కురుస్తూ ఉంటాయి. ప్రస్తుతం మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము, దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్యలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రాంతం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకైతే వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే రానున్న 4 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు అల్పపీడనం బలహీన పడితే మళ్ళీ వాతావరణంలో మార్పులు కూడా మనకు కనిపిస్తాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సౌమ్య. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.